Vamsi. Today we will discuss about part times. ఓకే, ప్రజెంట్ మీరు తమిళ చూసే ఉంటారు. నేను ఎంత ఎర్న్ చేస్తున్నానంటే, నేను చేయాలనుకుంటే ఇప్పటికి ఒక 12,000 అలా చేసుకోవచ్చు. పర్ డేకి 4 hours. ఓకే, పర్ డేకి 4 hours పెట్టుకోవాలి. పార్ట్ టైం చేస్తే 12,000 ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. మళ్ళీ దీంట్లో ఫ్రాడ్లు గట్టా ఏముండవు, అంటే ఏదో లాగిన్ అవటాలు అలాంటివి ఏం కాదులే, కానీ సింపుల్గా చెప్తాను చూడండి. ఇక్కడ పార్ట్ టైం అంటే మనకి పార్ట్ టైంగా చేస్తున్నాం అంటే చాలా ఫ్యూ అవర్స్ ఎక్కువ పెట్టాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఫస్ట్ నా గురించి చెప్తాను, ఆ తర్వాత మీ గురించి అంటే మీకు కావాల్సింది నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే నా బీటెక్ అయిన తర్వాత నేను దాదాపు ఆల్మోస్ట్ 2 years అవుతుంది. నేను పేరెంట్స్ మీద ఆధారపడటం మానేశాను అనమాట. నా బీటెక్తో లాస్ట్. నేను ఒకటి నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నా పేరెంట్స్ ఎప్పుడైతే నేను బీటెక్ చదువుతున్నప్పుడో అప్పుడే చాలా బర్డెన్గా ఉన్నాను అనమాట వాళ్ళకి. ఐ మీన్ ఎలా అంటే మనీ సమకూరే కాదు, ఒక మంత్కి వచ్చేసరికి 4,000 5,000 పంపించాలి కదా రూమ్లో ఉండాలంటే, హాస్టల్స్లో ఉండాలంటే. సో సమకూరే కావు. సో ఇబ్బంది పడ్డాను అనమాట. ఎప్పుడైతే నేను బీటెక్ అయిపోయిందో నాకు ఇలా చెప్పేశారు, నువ్వేం చేసుకుంటావు మాకు అనవసరం, సో నీకు ఏదైనా చేసుకో, మా వల్ల కాదు, మేము పెట్టలేము, సో ప్లీజ్ ఆ విధంగా చెప్పాను అనమాట. ఇంక ఇబ్బంది పెట్టబాకు మమ్మల్ని కూడా, నువ్వు ఏదైనా చేసుకో, అయిపోయింది కదా అని చెప్పారు. సో ఎప్పుడైతే నాకు కూడా నేను బీటెక్లో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డాను ఇలాగా. సో నేను డిసైడ్ అయిపోయాను, వెతుకుతున్నాను అనమాట పార్ట్ టైం అని. సరే అని పార్ట్ టైం కోసం అని ఒకటి వెతుకుతున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, మనం ఎందుకు ఒక టీచింగ్కి వెళ్ళకూడదు అనుకున్నాను. ఇంకొకటి, మనం ఎందుకు ఒక రకమైన ఒక యూట్యూబ్ ఎంచుకోకూడదు అనుకున్నాను కంటెంట్ క్రియేటర్గా. ఇంకొకటి, మనం ఎందుకు మనం దీంట్లో కూడా ఏదంటే స్మాల్ డబార్స్లో ఉంటాయి కదా నైట్ పూట పని చేయటాలు, అలాంటివి ఏమన్నా అంటే మనీ కోసం అనమాట. సో ఇలాంటివి ఏమైనా చేద్దామో అని అనుకున్నాను అనమాట అప్పుడు. సో మనం ఎందుకు, కొంచెం చదువు పర్లేదు, బాగానే వచ్చు, మరీ అంత రాకుండా ఏం లేదు. సో అందుకే డిసైడ్ అయిపోయాను. సో యూట్యూబ్ అంటావా, యూట్యూబ్ నుంచి అసలు మనకేం ఉండదు, ఎర్న్ చేసేది ఏమి ఉండదు, జస్ట్ ఏదో తృప్తి కోసం అనమాట. రకమైన చిన్న పేరు చెప్పుకొని జస్ట్ మనం అందరికి కనపడతాము, అదో రకమైన తృప్తి, మనం కూడా ఇది సాధించాం యూట్యూబ్లో అనే ఒక రకమైన ఇది ఉంటుంది అంతే. సో యూట్యూబ్ నుంచి మనీ ఉండదు. నేను ఆల్రెడీ ట్రై చేసి ఆల్మోస్ట్ 2-3 years ట్రై చేసి వదిలేశాను అనమాట యూట్యూబ్ని. దాదాపు 30K సబ్స్క్రైబర్స్ ఉన్నారు దానికి. సో బట్ ఒక్క రూపాయి కూడా జనరేట్ చేయలేదు నేను, ఒక్క రూపాయి కూడా రాలేదు నాకు. బట్ చాలా కష్టపడ్డాను, ఆల్మోస్ట్ 3 years కష్టపడ్డాను నేను. ప్రతిరోజు రకరకాల కంటెంట్ రాసుకోవటం, డబ్బింగ్ చెప్పడం, వీడియో ఎడిటింగ్, దాని thumbnails రకరకాలు చేశాను, కానీ డిడెంట్ వర్కౌట్ అనమాట. ఓకే, అప్పట్లో నేను ఏం చేశానంటే యూపీఎస్సీకి సగం ప్రిపేర్ అవుతూ సగం యూట్యూబ్ చేసుకుంటూ, అంటే ఎక్కడ టైం వేస్ట్ చేసుకోవాలనిపించలేదు అనమాట బీటెక్లో. సో ఈ విధంగా చేశాను అప్పట్లో, ఒక 2-3 years బ్యాక్ అనమాట. సో ఇంకా అది వదిలేశాను. తర్వాత ఈ ఛానల్ పెట్టుకున్నాను. జస్ట్ కూడా ఇది కూడా ఒక రకమైన చిన్న హెల్ప్ కోసం, అలాగే ఒక పార్ట్ టైం, ఒక రెవెన్యూ కింద ఏమైనా వస్తే బెటర్ అని అనుకున్నాను అనమాట. అలా అనుకున్న క్రమంలో పర్లేదు, జనం చూస్తున్నారు, ఓకే, మనీ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. సో సర్లే, మనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందంటే మన వ్యూస్, మన ఎమోషన్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో మనకి ఎవరికైనా చిన్న తెలియని వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తాం. ఏముంది ఇంత దాంట్లో ఇంత హెల్ప్ చేయలేమో మనం, ఇంత కొంచెం ఏముంది, తెలిసింది కొంచెం తెలిస్తే ఎలాగో మనకు ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనమాట. మనం ఏమీ ఇది కాదు కదా. సో ఆ విధంగా అయిపోయింది. ఇక లాస్ట్ ఒకే ఆప్షన్ నాకు ట్యూటరింగ్ అనమాట, టీచింగ్ చెప్పాలనేది. ఆ టీచింగ్ ఎంచుకున్న క్రమంలో నేను మొత్తం టౌన్ అంతా తిరుగుతున్నాను అనమాట. ఆ తిరుగుతున్న క్రమంలో నాకు ఒక 2 ఒప్పుకున్నారు అనమాట. ఆ ఇద్దరిలో ఒక ల్యాండ్ ఇచ్చారు, ఒకళ్ళేమో తీసుకున్నారు. ఆ ఒకళ్ళు అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అయితే ఆ తర్వాత చెప్పడం ట్రై చేశాను, అలా స్టార్ట్ చేశాను. అలా వాళ్ళు ఫస్ట్ నేను ఎంత చెప్పానంటే నాకు తెలియదు అప్పుడు. నాకు ప్రస్తుతానికి డిమాండ్ 5,000 ఉందన్నమాట ఆ ట్యూటర్కి. నేను ఎంత చెప్పాను నాకు తెలియక 2,500 చెప్పాను. అయితే వాళ్ళు ఒప్పుకున్నారు, 1.5 గంట అని చెప్పారు. ఆ తర్వాత నెమ్మదిగా నాకు ఆ ట్యూటరింగ్ గురించి అవన్నీ తెలిసినాయి నాకు. సో అప్పుడు ఎంత అని ఏంటి అని కనుక్కుంటే, ఆ ట్యూటర్ గ్రూప్స్ ఉంటాయి, వాటిలో ఒకసారి అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఎంత తీసుకుంటున్నారు, చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది అనమాట. ఒక స్టూడెంట్కి వచ్చేసరికి వీక్లీ 5 days చెప్పాలి, ఒక స్టూడెంట్కి వచ్చేసరికి 1 hour చెప్పాలి, 4,000 ఇస్తారు. అది క్లాస్ టు క్లాస్ మాత్రమే. 10th class 9th class 10th class అయితే 5,000, 8th class 7th class అయితే 4,500 అనుకుంటా. ఓకే, 5th 6th అయితే 4,000, ఇంకా బిలో అయితే 3,000 2,500. నన్ను అడిగింది ఎప్పుడంటే స్టార్టింగ్లో 7th class అనమాట. సో నేను ఎంత చెప్పాను, 2,500 అని చెప్పుకున్నాను.
తర్వాత నెమ్మదిగా నాకు అంటే నాకు అనుభవం పెరుగుతుంది, అవన్నీ చూస్తూ మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను ఇంకేలా అవ్వదండి, నాకు 2500 కంటే నేను గంటన్నర చెప్తున్నాను, 1 అవర్ కూడా కాదు అని చెప్పేసి నేను గంటే చెప్తాను అని చెప్పేసి స్టార్టింగు గంటను ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఇక నెమ్మదిగా ఒక 2 మంత్స్ అయిన తర్వాత ఇంక నేను చెప్పనండి, నేను 1 అవర్ చెప్తాను, 3000 ఇవ్వండి అన్నాను. ఇంకా ప్రస్తుతానికి అదే కంటిన్యూ అవుతుంది. అలా నెమ్మదిగా ఆ అబ్బాయి కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. ఇంకా అక్కడ ఉన్న ఫ్లాట్స్లో కొంచెం నాకు ఒక రకమైన పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. సో ఇంకప్పుడు అందరూ స్టార్ట్ చేశారు అడగటం. అలా నేను ఒక 2-3 ట్యూషన్స్ చెప్పాను. అలా చెప్తున్నప్పుడు నాకు టైం సరిపోయేది కాదనమాట. ఓకేనా, 2-3 ట్యూషన్స్ చెప్తున్నాను. ఇప్పుడు 4th క్లాస్కి 8th క్లాస్కి చెప్తున్నాను, ఒక 10th క్లాస్కి చెప్తున్నాను. ఓకేనా, ఇలా చెప్తున్నప్పుడు అక్కడ నాకు టైం సరిపోవట్లేదు అనమాట. ఒక 4 ట్యూషన్స్ 5 ట్యూషన్స్ వచ్చినాయి. నేను మొత్తానికి 3 ఒప్పుకున్నాను. నాకు ప్రస్తుతానికి 8500 8000 వస్తుంటాయి. ప్రస్తుతానికి రూమ్కి 6000 సరిపోతాయి, నాకు 2000 ఎక్స్ట్రా ఖర్చులకి చాలు. అంటే ఈ రోజు మొత్తంలో ఇదే అనమాట. నేను చేసేది ఏంటంటే చదువు, ఆ తర్వాత ఈ రకమైన పార్ట్ టైము. మీకు అర్థం కానివి ఏంటంటే ఈ పార్ట్ టైంలు వెతుక్కోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే పార్ట్ టైమ్స్ ఉంటాయి, కానీ ఏ విధంగా వెతుకుతుంటారు అనేది మీ ఇష్టం. అంటే ఇప్పుడు నేను ఎలాగో టీచింగ్ కదా, అదెందుకో నాకు ఇప్పుడు 8th క్లాస్ 10th క్లాస్ అంటే మన ఎన్సీఆర్టీసీ ఉంటాయి. ఆల్మోస్ట్ నాకు రివిజన్ అవుద్ది అనమాట నేను చెప్పేటప్పుడు వాళ్ళకి. అలాగే ఏమన్నా ఉంటే చూసుకోండి. లేదు ఇంకేదన్నా మాకు టీచింగ్ చెప్పడం లేదంటారా, ఇంకా జొమాటో ఏదో బండి ఉంటే జొమాటోలో కానీ ఇంకేమైనా కొత్తగా పార్ట్ టైమ్స్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైమ్స్ అంటే నాకైతే బెస్ట్ ట్యూటరింగ్ అనమాట. లేదంటే కొన్ని ఉంటాయి, ఆపరేటర్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ త్రిబుల్ చేసామనుకో, ఆపరేటర్గా కొన్ని ఉంటాయి అనమాట. మనల్ని పర్టికులర్ ఒకేషనల్స్ అప్పుడు పిలుస్తారు, అప్పుడు హెల్పర్గా అనమాట. అప్పుడు ఒక 700-800 ఇస్తారు ఒక రోజుకి. ఓకేనా, అలాంటి వారంలో 1-2 సార్లు జరుగుతుంటాయి. అంటే నెలలో ఒక 4-5 సార్లు జరిగినా సరిపోతాయి కదా రూమ్ ఖర్చులు వాటికి. లేదంటే ఇంకేమన్నా మీరు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, అందరు సబ్స్క్రైబర్లు చూస్తారు ఏమైనా మీ పార్ట్ టైం చేస్తున్నట్టయితే. ప్రస్తుతానికైతే నేను బెస్ట్ సజెషన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ట్యూటరింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. వైజ్గా చూస్ చేసుకోండి, ఇబ్బంది పడకుండా. సో ఇట్ విల్ బెనిఫిట్ అస్, ఎంతో కొంత బెనిఫిట్ చేస్తాయి, రివిజన్ అవుతుంటుంది, చాలా హెల్ప్ అవుతుంటుంది. సో ఇది నన్ను కొంతమంది కామెంట్స్లో అడుగుతుంటారు కదా, ఒరే బాబు నువ్వు యూట్యూబ్ అంటున్నావు, రెవెన్యూ అంటున్నావు, లేదంటే ఇంకేదైనా పార్ట్ టైం చేసుకో, అంతేగాని యూట్యూబ్ మీద ఆధారపడద్దు అది అంటున్నారు. యూట్యూబ్ అనేది జస్ట్ ఒక సోర్స్ ఆఫ్ లైక్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టీచింగ్ స్కిల్స్, లేదంటే ఇలా వే ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట. ఇలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి కోసమే ఈ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. దీని రకమైన స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసం యూజ్ చేసుకుంటున్నా ఈ యూట్యూబ్ అనేది. నాకు సైడ్ ఇన్కమ్ అనేది ఆ పార్ట్ టైం నుంచి ఏదో ఒకటి చేసుకుంటాను. సో కంప్లీట్గా ప్రిపరేషన్లో అయితే ఇదే ప్రిపరేషన్ అంటే ఒక 3 hours 4 hours పార్ట్ టైం చేసుకుంటాము, 4 hours పోద్ది, మిగతా 20 hours ఉంటాయి. 6 hours స్లీప్ వేస్తా, ఇంకా 14 గంటలు ఉంటాయి. ఇక అన్నీ పోగా నేను గట్టిగా కూర్చుంటే 9 గంటలు 10 గంటలు కూర్చుంటా. ఇంతే కదా ఎవరేం చేసేది, అంతేగాని రోజులంతా టైం వేస్ట్ చేసుకోమన్నమాట. అది అంటే చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు, కొంతమంది గురించి తెలియదు, నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారనమాట. సో వాళ్ళ కోసం ఈ వీడియో కూడా చేయాల్సి వచ్చింది. ఓకేనా, మీకు ఏమైనా పార్ట్ టైమ్స్ ఉంటే మన సబ్స్క్రైబర్స్ చెప్పండి. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, చాలా స్ట్రగుల్ అవుతుంటారు మనీ కోసం. మీరు ఏమైనా ఉంటే పార్ట్ టైం సంబంధించి సజెషన్లు ఇవ్వండి. నెంబర్లో పంపించడాలు, రకమైన ఆన్లైన్ ఫ్రాడ్లు అవేమి వద్దు. అంటే ఇంట్లో కూర్చొని లైకులు కొడితే డబ్బులు వస్తాయి, ఇంకా అలాంటివి వద్దు, ఆన్లైన్ ఫ్రాడ్స్ వద్దు, ఏం లేదు. జస్ట్ ఫిజికల్గా ఏమన్నా సజెషన్స్ అంతే, అడ్వైజర్ అంతే. డైరెక్ట్గా మీరు తీసుకొచ్చేసి పెట్టకండి కామెంట్లో, అంటే నెంబర్లో పెట్టేసి అవి చేయకండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే, మనీ విషయానికి వచ్చేసరికి ఇది బెస్ట్ ఆప్షన్ టీచింగ్ లైక్ ట్యూటరింగ్.